కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్స్ తో పట్టుబడ్డాడు. పాత డాక్యుమెంట్స్ అని చెప్పి మల్లంపేటలో ఒక వెంచర్లో ఒక వ్యక్తికి 200 గజాల స్థలాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నం చేశాడు. అతని వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన సబ్ రిజిస్టర్ అశోక్ అతను తీసుకొచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించి అవి ఫేక్ అని నిర్ధారించారు. వెంటనే సూరారం పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు బౌరంపేటకు సంబంధించిన 200 గజాల ప్లాట్కు ఒక క్యాండిడేట్ వచ్చి రిజిస్ట్రేషన్ కోసము మా ఆఫీస్కి వచ్చారు. డాక్యుమెంట్ ప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత ఫోటో దించుకున్నాక అతన్ని విచారించగా అతడు తడబాటుకు గురయ్యాడు. అతన్ని వివరంగా అడిగితే అతడి పేర్లు తప్పు చెప్పడము, తడబాటుకు గురి కావడము. ఆ తర్వాత నేను ఆధార్ హిస్టరీ అవన్నీ అప్డేట్ చూసుకున్న తర్వాత వచ్చిన క్యాండిడేట్ కరెక్ట్ కాదని నాకు అనిపిస్తే నేను ఇక్కడ సూరారం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ పోలీస్ వాళ్ళు తీసుకుంటారని. ఆయన తూర్పుగోదావరి డిస్టిక్ కు సంబంధించిన పర్సన్ అని చెప్పాడు. ప్రాపర్టీ వచ్చేసి బౌరంపేట. ఒక ఆయననే అమ్మిన ఆయన ఒక ఆయన, కొన్న ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. విట్నెస్లు 2 ఉన్నారు.